కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుందని రైతుల రుణమాఫీపై సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆగస్టు 15 లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తానంటూ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ మెదక్ చౌరస్తాలో వారికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వామి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అదే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, అది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏకదాటిగా 2 లక్షలు చేసిన చరిత్ర, మళ్ళీ ఇప్పుడు ఏకదాటిగా 2 లక్షలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ 2 లక్షల రుణమాఫీ చేసినందుకు రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హరీష్ రావుకి ఒకటి చెప్పదలుచుకున్నాము. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే రుణమాఫీ చేస్తారో నేను రాజీనామా చేస్తా అని చెప్పడం జరిగింది. మీరు హరీష్ రావు గారు మీరు రాజీనామాకు సిద్ధంగా అండి. ఆగస్టు 15 లోపల మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది. మీరు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రామాయంపేటలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కార్యకర్తలము పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం ఎందుకు చేయడం జరిగిందంటే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు రైతులకు హామీ ఇచ్చారు. దాని ప్రకారమే ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రివర్గ ఏర్పాటు చేయడం, దాంతో తీర్మానం చేయడం జరిగింది. హరీష్ రావు గారు మీరు రెడీ ఉండండి. 2 లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి చేస్తే రాజీనామా చేస్తామన్నారు. మేము తీర్మానం చేశాము ఆల్రెడీ. 2 లక్షల రుణమాఫీ రైతులకు ఒకటేసారి రైతులకు రుణమాఫీ జరగడం జరుగుతున్నది. కావున మీరు అమరవీల స్తూపం దగ్గరకు వచ్చి ఆగస్టు 15 లోపు రాజీనామా చేస్తే మీకు ఒక విలువ ఉంటది. లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు నీ ఎంబట పడి రాజీనామా చేసేదాకా వదిలిపెట్టమని మేము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.